3 acres 16 గుంట మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్. హే గాయ్స్, దిస్ ఇస్ సునీల్ సక్సేనా. వెల్కమ్ టు హెచ్ఎస్ ప్రాపర్టీస్. సో ప్రజెంట్ నేనున్న లొకేషన్ వచ్చేసి కొండారెడ్డిపల్లి. సో ఈ కొండారెడ్డిపల్లి అంటే మనకి కేశంపేట్ మండల్ వస్తుంది. బట్ మనకి బెంగళూరు హైవే నుంచి కరెక్ట్గా 17 కిలోమీటర్స్ లొకేషన్ దాకా అవుతుంది. సో ఈ 17 కిలోమీటర్స్ కూడా అంతా కూడా బ్లాక్ టాప్ రోడ్డు అండ్ చుట్టుపక్కల నియర్ బై విలేజ్కి ఆనుకునే ఉంటాం మనము. జస్ట్ లెస్ దెన్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో విలేజ్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఈ 3 acres 16 గుంటాస్ని రోడ్డు పై నుంచి చూసుకుంటూ లోపలికి వద్దాం. ఎందుకంటే ఈ ఈ ప్రాపర్టీ రోడ్ బిట్ అనే కాకుండా లేక్ వ్యూ అండ్ పెద్ద కొండ కూడా ఉంది. అండ్ కొండ పేరు కూడా పెద్ద కొండ. ఆ పెద్ద కొండ ఎక్కడుంది, ఆ లేక్ ఎక్కడుంది, ఇవన్నీ చూసుకుంటూ లోపలికి వద్దాం. ఇది మెయిన్ గేటు. అండ్ గేట్ అంతా కూడా చుట్టూ ఫెన్సింగ్ వేసేసి పెట్టారు. అండ్ రోడ్ పైకి వస్తే ఇది రోడ్డు. సో ఈ రోడ్లో ఏంటంటే మనకి ఈ కొండారెడ్డిపల్లి దాకా ఇటు సైడ్ కంటిన్యూషన్గా మార్నింగ్ నేను వచ్చేటప్పుడు కూడా ఆర్టీసీ బస్సెస్ అవన్నీ వస్తూనే ఉన్నాయి. అండ్ నేనున్న ఈ లొకేషన్కి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఈ పొలాల అవతల చూస్తే లేక్ కనిపిస్తూ ఉంది. కొంచెం ముందుకెళ్తాను సో దట్ మనకి లేక్ అండ్ ఆల్సో ఆ పెద్ద కొండ కూడా కనిపించుద్ది. అండ్ లెఫ్ట్ సైడ్ ఇదంతా కూడా మ్యాంగో గార్డెన్. ఈ మన మ్యాంగో గార్డెనే కాదు, ఈ చుట్టుపక్కల అన్నీ కూడా ఎక్కువ మటుకు ఇక్కడ అంతా మ్యాంగో గార్డెన్స్ ఉంటాయి. సో ఇది కూడా పక్కన ఆనుకొని ఉన్నది కూడా మ్యాంగో గార్డెనే. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తే ఇది ఆపోజిట్లో కనిపించేది లేక్. ఇది అండ్ లేక్తో పాటు లేక్ పక్కన లేక్ ఆనుకొని ఒక పెద్ద కొండ ఉంటుంది. ఆ కొండ కూడా పెద్ద కొండ అంటారు దాన్ని. ఇది సో కొండలు, లేక్స్, బ్యూటిఫుల్ లొకేషన్లో బ్లాక్ టాప్ రోడ్లో ఉన్న ఒక మంచి ప్రాపర్టీ. అండ్ అన్నిటికీ నియర్ బై మెయిన్ బెంగళూరు హైవేకి 17 కిలోమీటర్స్. నేను ట్రావెల్ చేసుకుంటూ వచ్చిన ఈ 17 కిలోమీటర్స్ కూడా కంప్లీట్గా వెంచర్స్ ఉన్నాయి. చాలా అంటే నేను స్టార్టింగ్లో ఇక్కడ ఒక వెంచర్ ఉంది, ఇక్కడ ఒక వెంచర్ ఉంది, అట్లా 1-2 వెంచర్స్ కౌంట్ చేశాను. తర్వాత ఏమైందంటే ఆ కౌంట్ మిస్ అయిపోయింది, కౌంట్ వదిలేశాను. అంటే అన్లిమిటెడ్ వెంచర్స్ ఉన్నాయి, కంటిన్యూషన్గా వెంచర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ కిలోమీటర్ వెళ్తే ఇటు సైడ్ కూడా ఇంకొక విలేజ్ వస్తుంది, అది కొండారెడ్డిపల్లి. ఆపోజిట్లో కనిపిస్తుంది అది కొండారెడ్డిపల్లి. సో కొండారెడ్డిపల్లి అంటే చిన్న పల్లెటూరు కాదు, మంచి పెద్ద ఊరే. అక్కడ అంతా కూడా పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడ నుంచే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో మన ల్యాండ్ లోపలికి వెళ్దాము. ల్యాండ్ లోపలికి వెళ్ళి ఎలా ఉంది, చెట్లు ఎలా ఉన్నాయి, మామిడి పళ్ళు సైజ్ ఎలా ఉన్నాయి, కాపు ఎలా కాస్తుంది చూద్దాము. ఇది మన మెయిన్ ఎంట్రన్స్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఇది. అండ్ లోపలికి వచ్చిన తర్వాత మామిడి తోటల్లో మనకి చూస్తే పండు సైజ్ చూస్తే అర్థమవుతుంది, మంచి బిగ్ సైజ్, నా చెయ్యి అంత ఉంది ఇది. ఇలాంటి పళ్ళు చాలా ఉన్నాయి. అండ్ పళ్ళతో పాటు మనకి ఇక్కడ ల్యాండ్ చూస్తే ఇదంతా కూడా రెడ్ సాయిల్. చాలామంది అడుగుతుంటారు రెడ్ సాయిల్ కావాలని. రెడ్ సాయిలే కాకుండా మనకి ఇక్కడ ఈ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఒక బోర్వెల్ ఉంది. బోర్వెల్తో పాటు డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది. ఇది డ్రిప్ సిస్టమ్. అండ్ ఇక్కడ నుంచి సిస్టమ్తో పాటు వీళ్ళు మొక్కలకి ఇదంతా డ్రిప్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ మనకి చూస్తే ఎండ్ దాకా చూస్తే చాలా చెట్లు, అన్నీ కూడా బిగ్ సైజ్ చెట్లు అనమాట. అండ్ దీంట్లో కూడా ఏంటంటే ఒకే వెరైటీ కాదు. ఇప్పుడు స్టార్టింగ్లో మనము గేట్ లోపలికి రాగానే ఒక వెరైటీ పట్టుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ చూస్తే ఇక్కడ ఇంకొక డిఫరెంట్ వెరైటీ. ఇది ఒక వేరే మామిడి పండు. అండ్ దీంతో పాటు ఇక్కడికి వస్తే ఇక్కడ ఇంకొక వేరే డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మనం స్టార్టింగ్ పట్టుకున్నది అది వేరు, మళ్ళీ ఇవి వేరేవి. ఇవి క్లోజప్లో చూస్తే తెలుస్తుంది ఈ పండు ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట. ఇట్లా డిఫరెంట్ మామిడి పళ్ళు ఉన్నాయి. అండ్ మనకి ఇదేంటంటే రెడ్ సాయిల్ కాబట్టి తర్వాత షేప్ ఆఫ్ ది ల్యాండ్ కూడా స్ట్రైట్గా ఉంటుంది, రోడ్ ఫేసింగ్. అండ్ లోపలికి కూడా స్ట్రైట్గా ఉంటుంది, ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఇంత పర్ఫెక్ట్గా ఎట్లా చేసుకున్నారంటే ఈ చుట్టుపక్కల యాక్చువల్గా ల్యాండ్స్ అన్నీ కూడా వీళ్ళవే అనమాట. సో వీళ్ళు చుట్టుపక్కల ప్రాపర్టీస్ షేర్ చేసుకున్నప్పుడు తర్వాత వేరే వాళ్ళవి అమ్మినప్పుడు అట్లా స్క్వేర్ బిట్స్ వీళ్ళు పెట్టేసుకున్నారనమాట. అంటే గుడ్ షేప్ ఉన్న బిట్స్. సో దీంట్లో మనకి రేపొద్దున ఏదైనా వెంచర్ చేయొచ్చు, లేదంటే రోడ్డుకే ఉంది కాబట్టి
ఇండస్ట్రీ పెట్టుకోవచ్చు. ఇండస్ట్రీ అంటే మనకి బెంగళూరు హైవే నుంచి 17 కిలోమీటర్సే అవుతుంది. ఈవెన్ కేశంపేట మండల్ వస్తుంది కాబట్టి శ్రీశైలం హైవేకి కూడా దగ్గర అవుతుంది. అండ్ వెంచరు ఇండస్ట్రీయే కాకుండా ఒక మంచి ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు. సో ఫామ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే మనకి మామిడి తోటలు, మామిడి చెట్లు ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే ఒక ప్లేస్లో 1-2 చెట్లు తీసేసి మంచి గార్డెన్ లాగా చేసుకోవచ్చు. అండ్ అక్కడక్కడ ప్లేస్ ఎట్లా ఉందంటే చాలా పెద్దగా ఉందన్నమాట. ఈవెన్ మనకి ఈ మామిడి తోటలో చెట్టుకి గ్యాప్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇది చాలా పెద్ద గ్యాప్ ఇది. సో ప్రతి చెట్టుకు కూడా ఇంత పెద్ద గ్యాప్ ఇచ్చారనమాట. అండ్ మామిడి పళ్ళు కూడా చాలా కాసినాయి. రోడ్ ఫేసింగ్ అండ్ నేను రీసెంట్గా చేసిన ప్రాపర్టీస్తో ప్రైస్తో కంపేర్ చేసుకుంటే మంచి గుడ్ ప్రైసు. ఈ లొకేషన్లో నా దగ్గర వేరే ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకున్నా కూడా మంచి ప్రైసు. ఒకవేళ ప్రాపర్టీ ఇంట్రెస్ట్గా అనిపిస్తే ఇమ్మీడియట్లీ కాల్ చేయండి, తొందరగా డీల్ క్లోజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో హెచ్ఎస్ ప్రాపర్టీస్ అంటే బ్లైండ్గా ఏవంటే అవి ల్యాండ్స్ పెట్టేసి సేల్ చేసేసి చేయము. మేము ప్రాపర్గా అన్ని డాక్యుమెంటేషన్ చెక్ చేసుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాతే మేము ఈ ప్రాపర్టీస్ పెడుతూ ఉంటాము. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఏంటంటే ఈ ప్రాపర్టీ బయట వాళ్ళది కూడా కాదు, మా ఫ్రెండ్ ఎన్ఆర్ఐ వాళ్ళ మామగారిది అనమాట. సో అట్లా నాకు తెలిసిన వాళ్ళదే అనమాట. సో తెలిసిన వాళ్ళ ప్రాపర్టీసే ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాను నేను. సో ఒకవేళ నచ్చితే మాత్రం మంచి డీల్ ఇది. వీళ్ళకి ఇటువంటి తోటలు ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ తోట ఇప్పుడు మూవ్ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉన్నాయి. అంటే వేరే ఒక ఇండస్ట్రీ ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. సో ఆ ఇండస్ట్రీకి జస్ట్ మనీ మొబిలైజ్ చేయాలన్న ఇంటెన్షన్లో అమ్ముతున్నారే కానీ ఈ ప్రాపర్టీ కూడా వాళ్ళ ఓన్ ప్రాపర్టీ, వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీ అనమాట. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు, ఈవెన్ పక్కన ఉన్న వాళ్ళు కూడా అంతా బ్రదర్సే. పక్కన ఉన్న ల్యాండ్ ఓనర్స్ అంతా కూడా బ్రదర్సే. సో లేక్ వ్యూ ఉంది, కొండల మధ్యలో ఉంది, విలేజెస్ మధ్యలో ఉంది, హైవేకి దగ్గరలో ఉంది, అన్నీ సూపర్ ఉన్నాయి. అంటే పర్సనల్గా సునీల్ మీకు ఎలా అనిపించింది అని నన్ను అడుగుతారు కదా, నన్ను అడిగితే సూపర్ ప్రాపర్టీ ఇది. ఇటువంటి ప్రాపర్టీస్ చాలా తక్కువ వస్తూ ఉంటాయి నా దగ్గర, అండ్ వచ్చిన వెంటనే కూడా సేల్ అవుతూ ఉంటాయి. నా ఛానల్లో మీరు చూస్తే కొన్ని ప్రాపర్టీస్ కొద్ది బాగా హైలైట్ అయిన ప్రాపర్టీస్ అవన్నీ కూడా ఇప్పుడు కొన్ని సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేసి ఉంటాను, లేదంటే అసలు వీడియో తీసేస్తాను. అంటే ఎవరైతే కొన్న వాళ్ళకి ఇంటెన్షన్ లేదనుకోండి, వాళ్ళ ప్రాపర్టీ ఇంకా డిస్ప్లేలో ఉందనుకోండి, వాళ్ళకి ఇష్టం లేదు అనుకుంటే తీసేస్తూ ఉంటాను. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదనుకుంటే జస్ట్ సోల్డ్ అవుట్ బోర్డ్ పెట్టేసి వదిలేస్తూ ఉంటాను అనమాట. సో మనకు అట్లా అన్ని విధాల మంచి ప్రాపర్టీస్ ఎక్కువసేపు ఆగవు నా ఛానల్లో. అంటే 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి, మంచి ప్రాపర్టీ అయి ఉండి హై ప్రైస్ చెప్తేనేమో ఎక్కువ కాలం అట్లా పెండింగ్లో ఉంటాయి. అండ్ మంచి ప్రైస్లో ఉండి మంచి ప్రాపర్టీస్ తొందరగా వెళ్తాయి అన్నమాట. సో నా ఉద్దేశం ప్రకారము, నా అనాలిసిస్ ప్రకారము ఇది మంచి ప్రైసు అండ్ ఆల్సో మంచి ప్రాపర్టీ 2 కాంబినేషన్లో ఉన్నాయి. అండ్ ల్యాండ్ కూడా మంచి ల్యాండ్, రెడ్ సాయిల్, అండ్ ల్యాండ్ ఓనర్స్ కూడా చాలా మంచి వాళ్ళు. అన్ని విధాలు బాగుంది. ఇమీడియట్లీగా కాల్ చేయండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్లో ఇటువంటి ప్రాపర్టీసే కాకుండా కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా చాలా రాబోతున్నాయి. అండ్ మీ దగ్గర ఏదన్నా మీకు ఏదన్నా కమర్షియల్ ప్రాపర్టీ సేల్ చేయాలన్నా కూడా నాకు చెప్పండి. అండ్ రీసెంట్గా కొన్ని కమర్షియల్ ప్రాపర్టీస్ కూడా హెచ్ఎస్ ప్రాపర్టీస్ త్రూ చేసాం కాబట్టి చెప్తున్నాను. అండ్ మీకు సపోజ్గా మీకు ఏదన్నా పర్టికులర్ ల్యాండ్ కావాలి, పర్టికులర్ ఇది కావాలంటే కూడా మీరు నాకు చెప్తే దానికి సంబంధించిన ప్రాపర్టీ డీటెయిల్స్ మీకు పంపిస్తాను. బట్ సమ్హౌ అంటే నేను ఎక్కువ ప్రీమియం ప్రాపర్టీసు, కొంచెం హై బడ్జెట్ మంచి ప్రాపర్టీసే ఎక్కువ చేస్తూ ఉన్నాను. అంటే నేను అది చేస్తూ ఉన్నాను కాబట్టి అవే ఎక్కువ వస్తూ ఉన్నాయి అన్నమాట. అంటే బాగా తక్కువలో, సిటీకి ఎంతో దూరంలో ఉన్నవి చాలా తక్కువ వస్తుంది. అఫ్కోర్స్ 60 ఎకర్స్ పెట్టాను, తర్వాత 20 ఎకర్స్ పెట్టాను. ఇట్లా డిఫరెంట్ కేటగిరీ ప్రైసెస్లో ఉన్నాయి. ఒకసారి ఛానల్ చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్కి ఒకసారి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయండి మీ రిక్వైర్మెంట్ అనేది. సో ఇది ఈరోజు 3 ఎకరాల 16 గుంటలు ల్యాండ్ మ్యాంగో గార్డెన్ ఫర్ సేల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హెచ్ఎస్ ప్రాపర్టీస్ అండ్ దిస్ ఇస్ సునీల్ సక్సేనా సైనింగ్ ఆఫ్.